ఈరోజు మేము ఇక్కడ లోవ్స్కి వచ్చాము ఎరువులు కొనడానికి. ఇప్పుడు మట్టి కొన్నాను కదా, ఎరువు కొనడానికి ప్లస్ ఇంకేమైనా చెట్లు ఉంటే చెట్లు కొనడానికి ఆ షాపింగ్ అంతా నేను మీకు చూపిస్తాను. వెళ్దాం పదండి లోపలికి. ఏం కొంటున్నాం నరేన్ ఇవాళ మనము? దానికి ఎరువు కొనడానికి పోతా ఉన్నాం మనం. ఇక్కడ ఆర్గానిక్ సాయిల్ ఉంది, రేజ్ బెడ్, ఇది బెడ్లలో వేసుకోవడానికి. దాని ప్రైస్ వచ్చి 998 అనమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ వాళ్ళు మనకి కూరగాయల చెట్లు కావాలంటే మనం కొనుక్కోవచ్చు అనమాట. మిరపకాయ చెట్లు, టమాటా చెట్లు, ఇవన్నీ మనం కొనుక్కొని మనం గార్డెన్లో, మనం యార్డ్లో మనం పెట్టుకోవచ్చు. టమాటా చెట్లు ఇవి చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి తీసుకొని వెళ్తే వీటికి ఇవి కూడా ఉన్నాయి, సో ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు అనమాట. ఇంకా అటు ఇవేమో బేజిల్ చెట్లు, ఇవంతా బేజిల్ చెట్లు. ఇవేమో మన మిరపకాయ చెట్లు, రకరకాల మిరపకాయ చెట్లు చూసారు కదా, రకరకాల మిరపకాయ చెట్లు. ఇవి కావాల్సినవి మనకి. ఆ పందిర్లు ఉన్నాయి అంటే టమాటా చెట్లకు పెట్టుకోవడానికి అవి. ఇవన్నీ కూడా మిరపకాయ చెట్లు. ఇక్కడ చూడండి, ఇవి ఆలోపీనా పెప్పర్ చెట్లు. ఇవి పెద్దగా ఉన్నాయి కదా కొంచెము. మనకి ఆలోపీనా పెప్పర్లు కావాలంటే ఇగో ఇవేమో ఈ టమాటోస్, ఈ టమాటో చెట్లు అనమాట. ఇవి అంటే వెరైటీస్, టమాటో చెట్లు వెరైటీస్ ఇవి. కావాల్సిన హర్బ్స్ అవి ఇవి ఉన్నాయి. ఇదేమంటారు దీన్ని, చైవ్స్ అంటారు అది. ఇదేమో మన సిలాంట్రో అంటే మన కొత్తిమీర కూడా అమ్ముతారు. ఇది చూడండి, మన మింట్ పుదీనా, ఇది మన మింట్. ఇది ఇంకోటి అమెరికన్ బ్రిటిష్ వాళ్ళ మింట్ అంటారు అది. ఇదేమో డిల్ చెట్టు, ఇది కూడా ఒక స్పైసే. ఇదేమో దీని ఏమంటారు, పార్స్లీ అంటారు. ఇది కొత్తిమీర లాగే ఉంటుంది కానీ కొత్తిమీర కాదు, అది వీళ్ళు బాగా వాడతారు. ఇది ఇటాలియన్ ఆరిగానో అనమాట. ఇది చూసారా, కొంచెం పుదీనా లాగే ఉంటుంది కానీ కాకపోతే స్మెల్ వేరే ఉంటుంది. ఇదేంటి, థైమ్ అని అంటారు కదా, అదే కదా థైమ్. ఇది థైమ్. చూడండి చెట్టు ఎలా ఉందో కింద, ఇక్కడ అన్నీ చూడండి. ఇది మన ఇండియాలో సబ్జా గింజలు అంటాం కదా, అదే అనుకుంటా కదా, బేజిల్, సమ్ కైండ్ ఆఫ్ బేజిల్ చెట్టు ఇది. ఇది థైమ్, సన్నగా ఉంది, ఇందా కింద చూపించారు కదా అదే. ఇక్కడే ఇంకేవో చెట్లు, అంటే మనకి ఏవి కావాలంటే అవి కొనుక్కోవచ్చు అనమాట. మనకు అన్ని రకాల చెట్లు దొరుకుతాయి మనకి ఇక్కడ. చూడండి, అక్కడేమో మట్టి కుప్పలు పెట్టారు, బ్యాగ్స్. మనం ఆర్డర్ ఇస్తే కనుక వాళ్ళు మన కార్లో లోడ్ చేస్తారు, మనం ఏం మోయాల్సిన పని లేదు. పూల చెట్లు, ఈ మందార పూలు చూడండి, రిక్క మందారము ఎంత బాగుందో కదా. నేను లాస్ట్ ఇయర్ కొన్నాను, అది ఎవ్రీ ఇయర్ కొనుక్కోవాల్సిందే, ఎందుకంటే ఉండదు, మళ్ళీ ఎక్స్పెన్సివ్. ఒక్కొక్కటి $25 ఉంటుంది. మొన్న బంతిపూలు తెచ్చాను కదా, ఇంకా కొన్ని కొనాలి నేను. చూడాలి ఈరోజు ఏమైనా సేల్లో ఉన్నాయా లేవా చూస్తాను. రకరకాల పూలు చూడండి ఇవన్నీ. ఇది 1598 ఒక్కటి ఆ కుండి. ఇక్కడ ఈ పూలు చూసారు కదా, ఇది 1698 ఉంది ప్రైస్. సో మనకు కావాలంటే ఇట్లా పూలు కొనుక్కోవచ్చు అనమాట. మనకి ఏవి కావాలంటే ఆ రకాల పూలు. అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. లోపల ఇంకా బాగుంటుంది, చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు మనం డైరెక్ట్గా గార్డెన్ లోపలికి వస్తున్నాము. వాళ్ళ టైమింగ్స్ అనమాట, మండే టు సాటర్డే 8 to 9 PM, సండే రోజు మటుకు 8 AM to 8 PM. ఇది లోపల అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా, జనాలు అందరూ వచ్చేసారు. ఇప్పుడు నరేన్ కార్ట్ తీసుకుంటున్నాడు, నేను షాపింగ్ చేయాలి కదా. ఇవన్నీ పూలు. అటు లోపలికి వెళ్తే ఇంకా వేరే. ఇప్పుడు ఇది ఉట్టి నేను గార్డెన్ సెక్షన్లోకి వచ్చాను, మీకు ఉట్టి గార్డెన్ సెక్షనే చూపించడానికి. ఇవి గులాబీ చెట్లు చూడండి, ఇది బాగుంది కదా, ఈ పువ్వు చాలా బాగుంది. అక్కడ చూడండి, ఈ మందార చెట్లు. అక్కడ మనం చిన్నవి చూసాం కదా, ఇక్కడ పెద్దవి ఉన్నాయి చూడండి, కొంచెం పెద్దగా ఉన్నాయి. వీటి ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఎంత ఉంది ప్రైజు వస్తే, వీటి ప్రైస్ వస్తే $39, $40 ఈ చెట్టు. ఇందాక అక్కడ చూసింది ఎంత, $16 కదా. ఇది పెద్దది కాబట్టి $40. సో మనం కావాలంటే యార్డ్లో మనం ఇట్లా వాటర్ ఫౌంటైన్ అది పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. చూసారు కదా, $169 దానికి. చాలా చక్కగా ఉంటుంది పెట్టుకుంటే కనుక. మార్బుల్ అనుకుంటా ఇది, చూడండి మార్బుల్. ఇక్కడ ఇది వాటర్ ఫౌంటైన్కి అట్లా ట్యాప్, అది కూడా యార్డ్లో పెట్టుకోవడానికి. రకరకాల కుండీలు చూడండి.
ఇక్కడ వీళ్ళు ఇట్లా పెట్టుకుంటారు యార్డ్లో ఈ బొమ్మల్ని ఇవన్నీ కూడా చక్కగా అందంగా కనబడతాయి. ఇంకా ఇటువైపు వస్తే మనకు కావాల్సిన మట్టిలు అనమాట. ఇప్పుడు మేము వచ్చింది పాటింగ్ మిక్స్ అట్లాంటివి కొనటానికే వచ్చాము. చూపిస్తాను నేను ఏం కొంటానో చూపిస్తాను నేను మీకు. మొన్న ఇవి మేము కాస్కోలో సేల్ ఉంటే తీసుకున్నాము ఈ పాటింగ్ మిక్స్ ఆర్గానిక్దే. సో ఇప్పుడు మాకు ఇది అవసరం లేదు, వేరేది కావాలి. అది ఏం కావాలో చూడాలి ఇప్పుడు. నేను ఎరువు దొరుకుతుందన్నారు, ఆ ఎరువు నుంచి వచ్చాను నేను. ఇది ఎల్లోది గ్రాస్ అట, అంటే గ్రాస్కి అనుకుంటా ఇది వేసేది, నాకు తెలియదు. ఓకే ఓకే, బ్లాక్ కౌ అదేంటో. బ్యూటిఫుల్ ఫ్లవర్స్, వెజిటేబుల్ గార్డెన్, షబ్స్, ట్రీస్, ఆల్ న్యాచురల్, కంపోస్టెడ్, లో ఆర్డర్, గ్రేట్ ఫర్ రేస్ బెడ్స్కి. సో ఇది తీసుకోవచ్చు, చూస్తున్నా. మనము ఈ యార్డ్లో పోయినసారి మీకు గుర్తుంది కదా, నేను ఈ రాళ్ళు వేశాను. ఇవి ఇక్కడ వీళ్ళు బ్యాగ్లలో అమ్ముతారు, నేనేమో అవి హోల్సేల్గా కొనుక్కొచ్చాను. ఇక్కడ వీళ్ళు ఇట్లా అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద బ్యాగ్లలో ఉన్నాయి. ఇవి 1098 అనమాట ఒక బ్యాగ్ తీసుకెళ్తే మనం. ఇటువైపు చూడండి ఫోన్ చెట్లు అవి ఉన్నాయి. ఇక్కడికి వస్తే కనుక క్లియరెన్స్లో కూడా ఉంటాయి అప్పుడప్పుడు చెట్లు. ఎవరికైనా క్లియరెన్స్లో కావాలంటే క్లియరెన్స్లో తీసుకోవచ్చు. ఇది చూడండి, వాళ్ళంతా ఎట్లా పైల్ చేసి పెడతారు, మొత్తం స్టాక్ చేసి పెడతారు. సో మనకు కావాలంటే వాళ్ళు పైనుంచి, అంటే లేకపోతే పైనుంచి కూడా తీసిస్తారనమాట. అక్కడ ఆ డోర్ ఉంది కదా, ఆ డోర్ దగ్గర నుంచి వాళ్ళు మనకి లోడింగ్ అనమాట. మన కార్ను అక్కడ తీసుకొని వస్తే కనుక వాళ్ళు మన కార్లో లోడ్ చేస్తారు. ఇటువైపు వస్తే మన ఇటుకలు అవి ఉంటాయి. లాస్ట్ టైం మేము ఇటుకల్ని తెచ్చాం కదా, 25 సెంట్స్కి ఒకటి ఉంది. ఇప్పుడు 68 సెంట్స్ మళ్ళీ సేల్లో వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ మనం కొనుక్కోవచ్చు అనమాట. తొందరపడి ఇప్పుడే కొనుక్కోవాల్సిన పని లేదు. మీరు ఫెన్సింగ్ వేసుకోవాలనుకోండి, ఇట్లా రెడీగా ఉంటాయి అన్నమాట. ఇది తీసుకొని వెళ్ళి మనం ఫెన్సింగ్, గేట్కి అట్లా వాటికి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, వీటిల్లో ఇట్లా యార్డ్లో పెట్టుకోవడానికి బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి తాబేళ్ళు, కుందేళ్ళు, బుల్డాగ్స్ అన్ని స్టాచ్యూస్ అనమాట. అంటే యార్డ్లో పెట్టుకోవడానికి. ఇటువైపు ఇంకో సెక్షన్ అన్నీ పెద్ద పెద్దవి. ఇవన్నీ కుండీలు అనమాట. మనకు కావాలంటే రకరకాల కుండీలు, రకరకాల సైజులు ఉంటాయి, మనం కొనుక్కోవచ్చు. ఎంత ఎక్స్పెన్సివ్, $15, $19. ఈ కింద మట్టి కుండీలు చూడండి $69 దాకా కూడా ఉన్నాయి. ఇవి చూడండి పెద్ద పెద్దవి. ఇప్పుడు స్కూల్స్లలో లేకపోతే ఏదైనా ఆఫీస్లలో బిల్డింగ్ దగ్గర పెట్టుకోవడానికి అవతల బాగుంటాయి. ఇంట్లోకి అవసరం లేదు అంత పెద్దవి మనం పెట్టడం, నాకైతే అనిపిస్తుంది. ఇవంతా కూడా అవే కుండీలే, బాగున్నాయి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడికి వస్తే ఇవి ఎరువులు అంటాం కదా, పాటింగ్ మిక్స్, అవి ఫీడరు, మిరాకిల్ గ్రో అన్నమాట వేసుకోవడానికి. కానీ అన్నీ కెమికల్సే, ఇవన్నీ ఆర్గానిక్ కాదు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇట్లా లోవ్స్కి వెళ్ళి చెట్లు అవి షాపింగ్ చేసుకోవచ్చు. మంచిగా మీకు కావాల్సిన మొక్కలన్నీ కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇంకా మనం వెళ్ళి ఆ మట్టి తీసుకుందాం రండి. ఎరువు అయిపోయింది కదా మీకు చూపించడం. ఇది ఇక్కడ ఆల్ పర్పస్ ప్లాంట్ ఫుడ్ అనమాట. మనం చెట్లకు వేసుకోవచ్చు, కాకపోతే అది ఆర్గానిక్ కాదు. ఇప్పుడు మేము ఈ టాప్ సాయిల్ తీసుకుంటున్నాము. సో ఇది ఫస్ట్ కింద వేసేసి తర్వాత మనం కొనుక్కొని వచ్చిన మట్టి ఉంది కదా, అది వేస్తాం. పాపం నరేను మోస్తున్నాడు అన్నీ. మేము ఇప్పుడు 12 బ్యాగ్స్ అయితే తీసుకొని వెళ్తున్నాము. సో గోయింగ్ హోమ్.
ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. నాకైతే ఆ ఫ్లవర్స్ కొనుక్కోవాలనిపించింది, కానీ ఏమో మళ్ళీ కొనలేదు నేను. ఎందుకంటే మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, ఇప్పుడు నాకు ఇంట్లో ప్లేస్ లేదు. అంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఆ పెద్ద చెట్ల నీడల వల్ల నాకు ఆ పూలు పెరగవు అనమాట. అందుకే వాటిని కొనలేదు, నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఇక్కడ చూడండి, చెట్లన్నీ చూసారు కదా. అయితే మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా పూల చెట్లు కానీ ఇంకేమైనా చెట్లు కొనాలంటే పెరీనియల్స్ కొనుక్కోండి. పెరీనియల్స్ అంటే అవి మళ్ళీ చనిపోయినా కూడా మళ్ళీ సీజన్ అయిపోయిన తర్వాత, వింటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అవి మళ్ళీ మనకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ కూడా కొన్ని లిల్లీ చెట్లు తీసుకొచ్చి పెట్టాను, చనిపోయినాయి లిల్లీ చెట్లును చామంతి చెట్లు, కానీ ఇప్పుడు మళ్ళీ బతికినాయి అనమాట. సో యాన్యువల్స్ తీసుకుంటే కనుక ఆ ఇయర్కే ఉంటాయి, తర్వాత పోతాయి. ఈ కనకాంబరాల చెట్లు, నాట్ కనకాంబరం, ఏమంటారు, మందారం చెట్లు ఉంటాయి కదా, లాస్ట్ టైం నేను పెట్టాను మట్టిలో, ఎవ్రీ ఇయర్ పెడుతుంటాను, అవి చనిపోతూ ఉంటాయి అనమాట. సో ఈసారి మట్టుకు నేను అట్లా పెట్టదలుచుకోలేదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు మేము ఇక్కడ బిల్డింగ్కి వచ్చాము, ఇంకా ఇప్పుడు బిల్డింగ్ చేస్తాం. నరేన్ బిల్డింగ్కి వచ్చాడు, నరేన్ బిల్ పే చేస్తాడు, ఆయన స్కాన్ చేసేసి ఎంత ఉన్నాయో చెప్తాడనమాట. ఫైనల్గా అవతలకి వచ్చాము. ఇందాక నేను మీకు అంతా చూపించింది లోపల చూపించాను కదా, ఇవి అవతల అనమాట. ఎంట్రన్స్లో మనకి అవతల ఇవన్నీ ఫ్లవర్స్ అవన్నీ పెట్టారు, ఇవి కూడా అమ్మకానికే. ఒక్కొక్కటి వాటి ప్రైస్ ట్యాగ్ చూడండి. ఈ పువ్వులు ఆ కుండీలో ఉన్నాయి $15.98 అనమాట. ట్యాక్సెస్ తోటి $16-17 పైనే పడుతుంది. చాలా బాగున్నాయి కదా, ఎల్లో కలర్వి. ఇవి మనము ఇట్లా మన పోస్ట్ బాక్స్ ఉంటుంది కదా, దాని దగ్గర పెట్టుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవేమో సమ్ క్రోటాన్స్. సో ఇవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఒక్కొక్కటి కుండీ ఒక్కొక్కటి వచ్చేసి $25 అట్లా ఉంటుంది. ఇవేమో చూడండి, ఇక్కడ ఇవి లాన్ మూవింగ్ మిషన్స్ అనమాట. ఇవి పెద్ద పెద్దవి అనమాట, దాంట్లో కూర్చొని వాళ్ళు లాన్ మూవింగ్ చేయొచ్చు. ఈ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా మనకు లాన్ చేసేవాళ్ళు, కొంతమంది ఏమో పెద్ద పెద్ద యార్డ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎకరాల కొద్ది ఉంటుంది వాళ్ళ భూమి. సో దాన్ని వాళ్ళు లాన్ మూవ్ చేయడానికి వాడతారనమాట. చాలా ఎక్స్పెన్సివ్. అటువైపు ఏమో మనం యార్డ్లో వేసుకోవడానికి, లేకపోతే అవుట్డోర్ వేసుకోవడానికి చైర్స్ అవన్నీ. ఇక్కడేమో నరేన్ పాపం బిజీగా అవన్నీ చదువుతున్నాడు. వాటి ప్రైస్ చూడండి, నేను వెళ్ళిపోదాం అనుకున్న దాన్ని మళ్ళీ నాకు మీకు చూపించాలనిపించింది. ఒక్కొక్కటి $2,599, ఆల్మోస్ట్ ట్యాక్సెస్ తోటి $27,000-2800. ఇంకా అంతకన్నా కూడా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇవన్నీ కూడా లాన్ మూవ్ మిషన్స్. కాకపోతే వీళ్ళు ఏంటి అంటే మనకు ఫైనాన్స్ ఇస్తారు. సో మనము ఒకటేసారి అంత $3,000 $4,000 పే చేయని అవసరం లేదు, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్లో పే చేయొచ్చు. సో నేను అవన్నీ చూసే లోపల నరేను మళ్ళీ అన్లోడ్ కూడా చేసేస్తున్నాడు. పాపం అతనే మూసాడు, మళ్ళీ అతనే నరేనే అన్నీ దాంట్లో లోడ్ చేస్తున్నాడు మా కార్లోకి. సో ఇవన్నీ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో పని, అది ఏంటంటే మళ్ళీ వాటిని అన్నీ తీసుకెళ్ళి నేను బెడ్స్లో వేయాలనుకుంటున్నాను కదా, ఆ బెడ్స్ దగ్గర నరేన్ ఒక్కొక్క బెడ్ దగ్గర ఒక్కొక్కటి వేసేస్తాడు, నేను దాన్ని ఇప్పి ఆ బెడ్లలో వేస్తాను. సో దానిపైన మళ్ళీ మనము మట్టి కొనుక్కొచ్చాము కదా కాస్ట్కో నుంచి, అది పైనుంచి వేస్తాను అనమాట. సో దట్ ఆ సాయిల్ నాకు కొంచెం ఫర్టైల్గా ఉంటుందని. ఓకే అండి, బాయ్. మర్చిపోయాను, ఇది ఒక్క అవుతల్ గార్డెన్ సెక్షనే నేను మీకు చూపించింది. ఇంకా లోపటంతా ఇండోర్లో ఇంకా చాలా పెద్దగా ఉంటుంది ఈ స్టోరు. సో చాలా పెద్ద స్టోర్ అనమాట ఇది. ఇది ఏంటి అంటే మనకి ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్, రూఫ్ దగ్గర నుంచి ఫ్లోరింగ్ దగ్గర నుంచి టైల్స్ కానీ పైప్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ మీరు నేమ్ ఇట్, యూల్ గెట్ ఇట్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. బాయ్.